నమస్తే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపాడు సీఐ శంకరయ్య. తన పేరును ముఖ్యమంత్రి అసెంబ్లీతో పాటు పలు సమావేశాల్లో పదే పదే సభలలో అసత్య ప్రకటనలు చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నాడు. 1,45,00,000కు పరువు నష్టం దావా వేశాడు శంకరయ్య. 3 నెలల క్రితం గవర్నర్ అసెంబ్లీ కార్యదర్శికి చంద్రబాబుపై ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం హోంశాఖలో హాట్ టాపిక్ గా నడుస్తోంది శంకరయ్య వివాదం. ఈ వివాదంపై పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన వస్తుందా అంటూ అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపాడు సీఐ శంకరయ్య. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చెప్పండి. శీలా వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ సంఘటన జరిగినప్పుడు పులివెందుల్లో పనిచేస్తున్న శంకరయ్య అనే సిఐ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. తన అడ్వకేట్ ద్వారా చంద్రబాబుకు నోటీసులు పంపించడం జరిగింది. పదే పదే తన పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ వాస్తవాలకు దూరంగా ఉన్న విషయాలను లేవనెత్తుతూ అసెంబ్లీలోను బయట కొన్ని సమావేశాల్లోనూ అధికారులతో జరిగే కొన్ని సమీక్షల్లోనూ తన పేరెత్తుతూ ఆయన అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు అని తద్వారా తనకు పరువు నష్టం కలుగుతుందని, తనకు తన కుటుంబానికి తన గ్రామంలో ఎటువంటి అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయని, సమాజంలో తన గౌరవానికి భంగం కలుగుతోందని కూడా సిఐ శంకరయ్య నోటీసులో పేర్కొన్నట్టు తెలిసింది. ప్రధానంగా శంకరయ్య గతంలో 2019లో వివేకానందరెడ్డి హత్య పులివెందులలో ఆయన ఇంటి వద్ద జరిగినప్పుడు శంకరయ్య అప్పట్లో అక్కడ పనిచేసేవాడు. ఆ సందర్భంగా అతను సంఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న సాక్ష్యాధారాలను కొందరు వ్యక్తులు చెరిపేస్తుండగా తను ఏమీ చేయలేకుండా నిశ్చేష్టుగా ఉండిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో హత్య జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న శంకరయ్య అప్పట్లో దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి మరికొందరు అక్కడ ఉన్న సాక్ష్యాధారాలను చెరిపేస్తున్నా కూడా ఆయన ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలతో అప్పట్లో సస్పెండ్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆయన చాలా కాలం సస్పెన్షన్ లోనే కొనసాగారు. ఆ తర్వాత సిబిఐ మొదట శంకరయ్యను విచారించినప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణను మొదట సిట్ అధికారులు చేశారు. ఆ సిట్ అధికారుల తర్వాత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తో అది సిబిఐకి మారింది. సిబిఐ విచారణ చేస్తున్న సమయంలో మొదట శంకరయ్య తనను అక్కడ ఉన్న అంటే సంఘటన ప్రాంతంలో తాను అక్కడున్న సాక్ష్యాధారాలను పరిరక్షించే ప్రయత్నం చేశారని, అయితే అక్కడున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి మరికొందరు తనను భయపెట్టారని, తనను బెదిరించే ప్రయత్నం చేశారని, దాంతోనే తాను ఏమీ చేయలేకపోయానని కూడా చెప్పడం జరిగింది. అనంతరం శవాన్ని కుట్లు వేసి కట్లు కట్టి ఆ తర్వాత అక్కడ ఇంటిలోనే ఉంచారని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరోసారి జరిగిన విచారణలో శంకరయ్య సిబిఐ అధికారులకు తనకు సిబిఐ అధికారులు చెప్పిన విధంగానే తాను మొదట ఉన్న సిబిఐ అధికారులు చెప్పిన విధంగానే తాను చెప్పాల్సి వచ్చిందని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పాటు శంకరయ్యను కోర్టులో విచారిస్తున్న సమయంలో కోర్టు ఎదుట కూడా ఇలాగే చెప్పినట్టు తెలిసింది. సిబిఐ అధికారులు ఉద్దేశపూర్వకంగా తనపై ఒత్తిడి తెచ్చి అలా చెప్పించారని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శంకరయ్యను అప్పటి నుంచి కూడా దాదాపుగా 3 ఏళ్ల పాటు ఆయన సస్పెన్షన్ లోనే కొనసాగారు. అనంతరం కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ సంఘటనకు సంబంధించిన సాక్ష్యాన్ని కోర్టులో చెప్పిన తర్వాత సిబిఐ అధికారులు తనపై ఒత్తిడి చేసి ఆ విధంగా చెప్పించారని చెప్పిన తర్వాత ఆయనకు కడప డిసిఆర్బిలో పోస్టింగ్ ఇచ్చినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలకు సంబంధించి అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు వివేకానందరెడ్డి బిడ్డ సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డిని కూడా ఈ విషయంపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు, అధికారులకు ఫిర్యాదులు చేశారు, అలాగే సిబిఐ అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించిన పరిణామాలన్నీ కొత్త మలుపులతో ముందుకు సాగుతున్నాయి. ఒక సైడు సిబిఐ విచారణ సాగుతుండగానే సిబిఐ అధికారి రామ్ సింగ్, అలాగే సునీత, వివేకానంద రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డిల పైన కూడా కేసు నమోదైంది. అప్పట్లో వివేకానంద రెడ్డి అలాగే దేవిరెడ్డి శంకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే
తమ తండ్రిని చంపారని చెప్పేసి సునీత, రాజశేఖర రెడ్డి అలాగే మిగిలిన వారందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఆ సంఘటన పైన కేసు నమోదైన క్రమంలో ఇటు సునీత, ఆమె భర్త నరెడ్డి, ఆ, రాజశేఖర రెడ్డిలే ఈ హత్యకు చేసి ఉంటారనే కోణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో వారిపైన అప్పట్లో ఎస్పీగా ఉన్న అన్బురాజన్ కేసులు నమోదు చేశారు. ఆ కేసులు ఇటీవలే సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా మొదట అంటే సంఘటనలు జరిగినప్పుడు ఒకలా స్పందించిన ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్న వ్యక్తులు ఆ తర్వాత కొంత ప్రభావితమై అంటే తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం యొక్క ప్రభావానికి లోనై వారంతా కూడా సాక్ష్యాలను తప్పుగా చెప్పారని కూడా అప్పట్లో ఆరోపణలు రావడము, అలాగే దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా విచారణలు జరగడము, ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో ఇటీవల కాలంలో రాజశేఖర రెడ్డి, సునీతలపై సుప్రీంకోర్టులో కేసులు కొట్టేయడం జరిగింది. అలాగే రామ్ సింగ్ పై కూడా సిబిఐ అధికారిగా ఉన్న రామ్ సింగ్ పై కూడా కేసులు కొట్టేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా శంకరయ్యకు సంబంధించి ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆయన సస్పెన్షన్ తర్వాత డిసిఆర్బిలో పోస్టింగ్ సంపాదించుకోవడంతో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు, కోర్టులో తప్పుడుగా సాక్ష్యం చెప్పినందుకు శంకరయ్యకు పోస్టింగ్ ఇచ్చారని, అలాగే ఆయనకు ప్రమోషన్ ఇచ్చారని కూడా పలు సందర్భాల్లో ఆ ఎన్నికల ముందు ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇవన్నిటినీ పరిగణలో తీసుకున్న శంకరయ్య ఈ ఏడాది మార్చి నెల 3వ తేదీ గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ పలు సందర్భాల్లో తనను నిందిస్తూ ప్రకటనలు చేస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో తన గురించి తప్పుడుగా మాట్లాడారని శంకరయ్య గవర్నర్ ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన పట్ల అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడుతున్నారు, తాను కేసులో తప్పు చేశారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల తనకు, తన కుటుంబానికి, సమాజంలో ప్రతిష్టకు భంగం కలిగిందని కూడా శంకరయ్య ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు అలాగే ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ల సమావేశంలో కూడా ఒక సిఐ సాక్షాత్తు ఒక రాష్ట్రంలోనే, దేశంలోనే ఒక పెద్ద సంఘటన వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను ఒక సిఐ ఆధ్వర్యంలోనూ తుడిచివేశారని చెప్పడంతో శంకరయ్య సీరియస్ గా పరిగణించి తన పరువు నష్టానికి భంగం కలిగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన పరువు నష్టం దావా వేయడం జరిగింది. దాదాపు 1,45,00,000 రూపాయల మేరకు తనకు పరువు నష్టం దావా వేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు 15 రోజుల్లో ప్రభుత్వం నుంచి అలాగే ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఇదే విషయాన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శంకరయ్యకు సంబంధించిన పలు అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను కూడా సేకరించినట్టు తెలుస్తోంది. అసలు కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన తర్వాత పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు, ఆ తర్వాత ఆయనకు ప్రమోషన్ ఇచ్చారనే విషయం కూడా పలు సందర్భాల్లో హోంమంత్రి అలాగే ముఖ్యమంత్రి ఈ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు శంకరయ్యకు ప్రమోషన్ ఇచ్చారు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడంతో ఆ విషయాన్ని కూడా పొందుపరుస్తూ తనకు ఎలాంటి ప్రాధాన్యమైన పోస్టులు ఇవ్వకుండా లూప్ లైన్ లోనే వేస్తూ అలాగే డిఎస్పీ ప్రమోషన్ వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని కూడా శంకరయ్య కోర్టు దృష్టికి అలాగే ఆ నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ రకమైన వివాదమే కొనసాగుతుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య సీఎం కు నోటీసులు ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. కడప జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి అన్ని వర్గాల్లో కూడా నెలకొంది.